హరే కృష్ణ అండి. శ్రీకృష్ణ భగవానుణ్ణి భావగ్రాహి జనార్దన అని ఎందుకంటారో ముందు వీడియోలో ఒక కథ చెప్పానండి. ఆ కథకి కంటిన్యూషన్ అయ్యి ఈ కథ. నా తండ్రికి అగ్ని సంస్కారం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అని విచారవదనంతో అంటుంటే వారికి చాలా ఆనందం కలిగింది. చూశారా రక్త సంబంధం బలం ఎలా ఉంటుందో. ఆయనకు తన కన్న కొడుకు చేత ఈ పని చేయించుకునే అదృష్టం ఉండగా ఇతరులకు ఆ అవకాశం ఉంటుందా అనుకుని అందరూ సరే అన్నారు కదా. ఆ పిల్లవాడు చక్కగా వేదమంత్రాలు పఠిస్తూ అంత్యేష్టి కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నాడు. చక్కని పాండిత్యం, అందమైన ఉచ్చారణతో పనసలు చదువుతూ ఉంటే అక్కడకు వచ్చిన వేద పండితులు, పురోహితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏమా వర్చస్సు, ఏమా శాస్త్ర పరిజ్ఞానం! ఇంతవరకు కనీ విని ఎరుగని శాస్త్ర విధి ప్రకారం చేస్తూ చివరకు చుట్టూ ప్రదక్షిణ నమస్కారం చేస్తూ దుఃఖిస్తూ చితికి నిప్పు అంటించాడు. నాయన, ఇక నీవు వెనుదిరిగి చూడకుండా దూరం వెళ్ళు అన్నారు ఊరి పెద్దవాళ్ళు. ఆ పిల్లవాడు అలాగే అన్నట్లుగా తల ఊపి నేరుగా 20 గజాల దూరం వెళ్ళాక కనిపించకుండా అంతర్ధానం కావడం వారు అందరూ కళ్ళారా చూశారు. అప్పుడు తెలిసిపోయింది వారికి, ఆ వచ్చినవాడు కృష్ణయ్య అని. ఇన్నాళ్ళు విన్న భాగవత కథలు పుణ్యమా అని శ్రీకృష్ణుని ఒక బాలుని రూపంలో ప్రత్యక్షంగా దర్శించి మహాభాగ్యం లభించింది కదా అంటూ ఆ బాలుడు నడిచిన నేలపై గల ధూళిని ప్రసాదంగా మహాదైశ్వర్యంగా స్వీకరించారు వారంతా. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని పరమ పావనంగా పవిత్రంగా భావిస్తూ పూజిస్తూ ఉన్నారు ఆ బృందావన వాసులు. మా అబ్బాయికి స్నానం, ఆహారం, నిద్ర ఏర్పాట్లు చేసి వస్తానని చెబుతూ శ్రీకృష్ణ భగవానుని తన కుమారునిగా భావిస్తూ అదే ధ్యాసతో అంతిమ శ్వాసను విడిచిన ఆ మహానుభావునికి కృష్ణుడు కొడుకు రూపంలో వచ్చి స్వయంగా కన్నతండ్రికి కొడుకు చేస్తున్నట్లుగా శాస్త్ర రీతిలో పద్ధతిగా చేశాడు. అలా పరంధాముడి స్వయంగా అంతిమ క్రియలు చేయడం వాళ్ళు గమనించారు. భక్తుడు ఈ భవబంధాలను కోరుకోకుండా నేరుగా భగవంతునితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకొని పంచుకుంటూ పెంచుకుంటూ ముక్తిని పొందుతాడు. భగవంతునికి భక్తునికి ఉండే సంబంధం మాటలకు, ఊహలకు, చేతలకు అందదు. భావగ్రాహి జనార్దన అంటే భక్తుని అంతరంగంలో కలిగే భావాలను జనార్దనుడు సదా గ్రహిస్తూ ఉంటాడు అనడానికి ఈ కథే ఒక నిదర్శనము. అంటే మనం ఏ భావనతో భగవంతునికి భక్తి చేస్తే ఆ విధంగానే మనకు తన యొక్క అవ్యాజ కృపను అందజేస్తారు. హరే కృష్ణ.